నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సంభల్ అంటే మన తెలుగులో కానీ సాంస్క్రిట్లో కానీ శంబాల అనుకోవచ్చు. ఆ నగరంలో మసీదు అదే దర్గా కింద ఒక ఆలయం ఉంది, హరిహరుల ఆలయం ఉంది అని అక్కడ సంభల్ జిల్లా కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు తీర్పిస్తే అక్కడికి వెళ్ళినందుకు ముస్లిమ్స్ ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటాక్ చేసి ఈ పోలీసులు కూడా ఆపలేక ఆల్మోస్ట్ 4 చనిపోయినారు ఈ అటాక్లో. అండ్ సుప్రీంకోర్టు దానికి సంబంధించిన వివరాలు ఏవి బయట పెట్టద్దని చెప్పింది. సో ఏం జరుగుతుంది దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో జయసింహన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. హిందువుల పైన జరిగే దాడులు కానీ, హిందూ ఆలయాల పైన జరిగే దాడులు కానీ, అండ్ మన పురాతన ఆలయాలు మనం కాపాడుకోవడం కానీ గురించి ఈరోజు మీరు ఏం మాట్లాడతారు? విషాదకరమైన పరిస్థితి ఏంటంటే బంగ్లాదేశ్ అనేది వేరే దేశం, నిజానికి భారతదేశం కాదు. బంగ్లాదేశ్ అనేది ముస్లిం మెజారిటీ దేశం. ఇప్పటికీ 7% హిందువులు ఉన్నప్పటికీ మైనార్టీలు. మైనార్టీలు ఉంటే సహజంగానే భద్రత తక్కువ కదా, అదే జరుగుతుంది. మన షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత జో బైడెన్ అండ చూసుకొని మహమ్మద్ యూనిస్ అనేవాడు రెచ్చిపోతున్నాడు, రకరకాల పిచ్చి వేషాలు అన్నీ వేస్తున్నాడు. అక్కడ ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం గుర్తపడిపోతుంది. ఎందుకంటే భారతదేశం పంపించే విద్యుత్తో వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ నడుస్తుంది, మెషిన్స్. తినడానికి తిండి లేదు, కానీ మతోన్మాదానికి మాత్రం కొదవలేదు. అక్కడ అంటే మేమంటారు, పాకిస్తాన్తో కలిసి మేము న్యూక్లియర్ బాంబులు వేస్తాము, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ. అంటే కొత్త బిచ్చపోడు పొద్దేరుగడు అని చెప్పి ఒక సామెత చెప్తాను. ఇక్కడ అటు బిచ్చగాళ్ళని అవమానించడం అని కాదు, కానీ అది సామెత. అట్లా బంగ్లాదేశీలకు ఏమవుతుందంటే కొత్త బంగ్లాదేశ్ అంటే కొత్త పాకిస్తాన్ లాగా తయారైంది. సో క్రికెట్లో కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్లో కావచ్చు, అన్నిట్లలో కూడా పైత్యం ప్రదర్శిస్తున్నారు. నిజంగా అందరు బంగ్లాదేశీలు అంటే కాదు, నిజంగా సామాన్య బంగ్లాదేశీలకు ఇప్పటికి కూడా లిటరల్గా పరిస్థితి ఏంటంటే, బంగ్లాదేశీలకి రోగం వస్తే కోల్కతాకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని పోతారు. ఇది తాజాగా జేఎన్ రాయ్ అనే ఒక పేరుతో ఉండే ఒక హాస్పిటల్ ఏదైతే ఉందో పెద్దది, అక్కడ సాధారణంగా బంగ్లాదేశీలు చాలామంది వచ్చి చేయించుకుంటారు. బంగ్లాదేశీలు అంటే అక్కడ హిందువులు ముస్లింలు ఎవరైనా, ముస్లింలని ఓన్లీ ముస్లింలని ఏం కాదు. అయితే ఎక్కువ మంది ముస్లింలు వస్తారు, బికాజ్ బంగ్లాదేశ్లో 90% మంది ముస్లింలు కాబట్టి వాళ్లకు అక్కడ సరైన హాస్పిటల్స్ లేవు. కాబట్టి పాకిస్తాన్ నుంచి అయినా బంగ్లాదేశ్ నుంచి అయినా ఇండియాకు వచ్చే చేయించుకుంటారు. ఇండియాకి చాలా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వచ్చి చేయించుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే మన మెడికల్ సెక్టర్ బాగా పెరిగింది కాబట్టి. అమెరికా, యూరోప్ వెళ్ళలేని వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఆహార పదార్థాలు బంగ్లాదేశ్కి వెళ్ళాలి, విద్యుత్ వెళ్ళాలి, ఇవన్నిటి మీద మన మీద ఆధారపడుతూ కూడా మన మీదనే రుబాబు ప్రదర్శించే, మతోన్మాదం ప్రదర్శించే అతి చేష్టలు చాలా చేస్తున్నారు. మొన్న మహమ్మద్ యూనస్ వచ్చినప్పటి నుంచి జేఎన్ రాయ్ హాస్పిటల్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బంగ్లాదేశీలు ఎవరు వచ్చినా ట్రీట్మెంట్ ఇవ్వద్దని తీసుకున్నారు. ఇది ముందు స్ప్రెడ్ అవ్వబోతుంది. ఎట్లయితే బాయ్కాట్ మాల్దీవ్స్ అని వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేయాల్సి వచ్చిందో, ఇప్పుడు బాయ్కాట్ బంగ్లాదేశ్ అని కూడా అనాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పు కూడా కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న హిందువుల్ని కేవలం వాళ్ళ మతం చూసి టార్గెట్ చేసి హింసిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా వాళ్ళకు సహకరించకపోవడం అనేది ఏం తప్పులేదు. ఇప్పుడు మనం ఎట్లయితే పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం మానేసినాం, వాళ్లకు మనకు వ్యాపార సంబంధాలు లేవు. భారతదేశంతో వ్యాపారం క్లోజ్ చేసుకున్న తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అడుక్కదినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేపు ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్ ఏమో అడుక్కోకుండా చాలా గొప్ప సంపన్న దేశం ఏం కాదు, అడుక్కునే దేశమే. ఇంకా ఎక్కువ అడుక్కునే పరిస్థితి రాబోతుంది. అయితే ఇవన్నీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? జనవరి 20వ తేదీన ట్రంప్ వస్తాడు. ట్రంప్ వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్కి, అదే ఈ బంగ్లాదేశ్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాడి ప్రభుత్వానికి మోడింది అనేది పెద్ద విషయమే, అందరికీ తెలిసిన విషయం. అది వాళ్ళకు కూడా తెలుసు. జనవరి 20 తర్వాత యుక్రెయిన్ పరిస్థితి కానీ, బంగ్లాదేశ్ పరిస్థితి కానీ చాలా మార్పులు వస్తాయి. ట్రంప్ వస్తే కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. అది ఇండియాకు అనుకూలంగా తీసుకుంటాడని నేనేం చెప్పట్లేదు, కానీ జో బైడెన్ కంటే బెటర్గా అయితే తీసుకుంటాడు. అయితే అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, జో బైడెన్ యుక్రెయిన్లో కూడా న్యూక్లియర్ మిజైల్స్ వేసేసుకో, రష్యాని ఎట్లయినా రెచ్చగొడదాం, పుతిన్ని పెద్ద యుద్ధం చేయించేద్దాము అని ట్రై చేస్తున్నారు. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే, బంగ్లాదేశ్ వాళ్ళకి అమెరికా చెప్తుంది, అంటే అమెరికా అఫీషియల్లీ అమెరికా అనే దేశం కాదు, అమెరికాలో ఉండే డీప్ స్టేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, జో బైడెన్, కమలా హ్యారిస్, ఒబామా, వీళ్ళ వెనకాల ఉండే ఒక మాఫియా కావచ్చు, సోరోస్ కావచ్చు, వీళ్ళందరూ వెనకాలండి నడిపిస్తున్నారు అనేది ఈజీగా అర్థమవుతుంది. భారతదేశాన్ని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా భారతదేశ ఆర్మీ చేత యాక్షన్ తీసుకుంటే
అమెరికా ఇంకొన్ని కథలు పడవచ్చు అని చూస్తుంది. అందుకనే ఇక్కడ మోడీ కావచ్చు, అక్కడ పుతిన్ కావచ్చు, అమెరికా వేసే ట్రాప్లో పడకుండా కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దాంట్లో భాగంగా మనం ఈ డిసెంబర్ మంత్, జనవరి కూడా ఓపిక పట్టాల్సి వస్తుంది. ట్రంప్ ఒకసారి అధికారికంగా పగ్గాలు చేపడితే మార్పు క్రమక్రమంగా వస్తుంటుంది. అద్భుతం సడన్గా జరిగిపోతుందని చెప్పట్లేదు, కానీ మార్పు జరగవచ్చు. అంతవరకు మాత్రం ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్మయ్ కృష్ణదాస్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆయనకి ఇస్కాన్తో సంబంధం లేదని కూడా అంటున్నారంట. ఏదేమైనా సరే హిందువుల కోసం నిలబడ్డారు కాబట్టి ఆయనను తీసుకెళ్ళి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారా, టార్చర్ పెడుతున్నారా మనకు తెలియదు. ఆయన బయట వచ్చి చెప్పాల్సింది ఉంది. ఆయన భద్రత విషయంలో అయితే ఆందోళనకరంగా ఉంది. ఆయన తరఫున మాట్లాడిన లాయర్కి కూడా ప్రాణాపాయం జరిగింది, అంటే ఆయన కూడా చనిపోవాల్సి వచ్చింది. సో పరిస్థితులు చాలా చేదాటిపోతున్నాయి. బంగ్లాదేశ్ మళ్ళీ షేక్ హసీనా వెళ్ళి ప్రధానమంత్రి అవుతేనే మళ్ళీ కొంత స్థిరంగా ఉండే అవకాశం ఉంది, లేదంటే చాలా కష్టం. ఈ మొహమ్మద్ యూనిస్ లాంటి వాడే ఇంకా కొన్ని రోజులు ఉంటే అది 2-3 ముక్కలైనా కూడా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా హిందూ మెజారిటీ, హిందువులకు ఉండే ప్రాంతమో దేశం అవ్వడం, క్రిస్టియన్లు ఉండే ప్రాంతమో దేశం అయిపోవడం, ఇట్లా ముక్కలు చెక్కలు అయిపోతే మాత్రం బంగ్లాదేశ్ భవిష్యత్తే పోతుంది పూర్తిగా. ఎట్లయితే పాకిస్తాన్ చివరికి ఇవాళ కాకపోతే రేపు పాకిస్తాన్ కూడా 2-3 ముక్కలు అవ్వాల్సిందే. బంగ్లాదేశ్లకు కూడా ఆ గతి పట్టబోతుంది. అయితే జనవరి 20 తర్వాత ఏమవుతుందో చూడాలి, కానీ అంతవరకు మాత్రం హిందువులకి కొంత సహనం తప్పదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు భరించాల్సిందే. భారతదేశంలో ఉన్న హిందువులు కూడా వాళ్ళ పట్ల ఏమైనా బాధ కలిగినా, ఆవేశం కలిగినా మనం బాయ్కాట్ బంగ్లాదేశ్ లాంటివి చేయగలం తప్ప ఇప్పుడు సైనిక చర్యకు పూనుకునే పరిస్థితి మోడీకి కూడా లేదు, అవకాశం లేదు, అటు కుదరదు కూడా. ఇది పక్కన పెడితే బంగ్లాదేశ్లో హిందువులు ఇబ్బంది పడుతున్నారు, మనం ఏం చేయలేకపోతున్నామంటే అట్లీస్ట్ మన దేశంలో హిందువులకి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ కూడా దాదాపు ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఇక్కడ పరిస్థితి బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద దాడులు జరిగినట్టు జరగట్లేదు కదా అనే వరకు ఓకే, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు సంబల్ గురించి మాట్లాడుకున్నాం. ఉత్తరప్రదేశ్లో ఈ సంబల్ అంటే యాక్చువల్గా శంబల నగరం, అక్కడ కల్కి పుడతాడు అని చెప్తున్నారు. దీంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి, ఇది కొంత డిస్కస్ చేసుకోవాల్సిన అంశం. ఈ శంబల నగరం హిమాలయాల్లో ఉంది అని మనం యూట్యూబ్లో చూస్తే కూడా చాలా వీడియోస్ వస్తాయి. మరి అదేంటి ఇదేంటి అంటే ఉత్తరప్రదేశ్లో స్థానికంగా ఉన్న ప్రజలకి ఒక నమ్మకం ఉంది ఏంటంటే అది ఈ ఉత్తరప్రదేశ్ గంగా యమున తీరంలోనే మన హిందూ క్షేత్రాలు, సనాతన క్షేత్రాలు చాలా ఉంటాయి. బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి ఏమో ఉత్తరాఖండ్లో ఉన్నాయి. హరిద్వార్, రిషికేశ్, కాశీ, చిత్రకూటము, మళ్ళీ నైమిషారణ్యము, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అంటే హిందూ మతానికి, హిందువులకు పరమ పవిత్రమైనవి చాలా క్షేత్రాలు ఉత్తరప్రదేశ్లో మనకు ఉన్నాయి. కృష్ణుడికి సంబంధించిన బృందావనము, మథుర, ఇవి కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇట్లా కల్కి అవతారం, రాబోయే 10వ అవతారమైన కల్కి అవతారము ఇక్కడ వస్తుంది అని పురాణాలు చెప్పాయి. ఇక్కడ శంబల నగరం, అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో స్థానిక భాషల్లో సంభల్ అంటారు వాళ్ళు. ఈ సంబల్ అనేది ఎక్కడుంది అంటే ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. యోగి పరిపాలిస్తున్న రాష్ట్రం ఏదైతుందో అందులో. ఉత్తరాఖండ్ వేరు, ఉత్తరప్రదేశ్ వేరు. ఉత్తరప్రదేశ్లో ఉంది. అయితే అసలు ఈ శంబల నగరము మాయా అంటే అది ఎవరికి తెలియదు అని చెప్పేది అదంతా వేరే చర్చ. దాని గురించి చాలామంది చెప్తుంటారు, మేము వెళ్ళొచ్చినామని కూడా కొందరు చెప్తారు. అది నమ్మాలా వద్దా అనేది మనం దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆ శంబల నగరంలో కల్కి వస్తాడా, ఇక్కడ వస్తాడా అనేది అది వేరే చర్చ. కానీ ప్రజల విశ్వాసం మాత్రం ఇక్కడ ఉంది. ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది, కోట్ల మంది నమ్ముతారు. ఏమని అంటే కల్కి అవతారం ఈ సంబల నగరంలో వస్తుంది అని చెప్పేసి. అందుకే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద కల్కి ఆలయం కూడా నిర్మించడం జరిగింది అక్కడ. అంటే అక్కడ ఒక స్వామీజీ అంటే ఆచార్య ప్రమోద్ కృష్ణం అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, గడ్డం పెంచుకొని ఉంటారు. ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు చాలా కాలం, తర్వాత బీజేపీలోకి వచ్చేయడం జరిగింది. వచ్చి ఆయన కల్కికి సంబంధించి ఒక పెద్ద ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ కూడా హాజరవడం జరిగింది ప్రారంభోత్సవానికి. అయితే అదే సంబల్ ప్రాంతంలో జమా మసీద్ ఉంది. జమా మసీద్ అంటే ఎక్కడైనా ఉంటుంది, మన హైదరాబాద్లో ఉంది, ఢిల్లీలో ఉంది. జమా మసీద్ అనేది ప్రతి చోట ఉండే అవకాశం ఉంది. అటాక్ కూడా జరిగింది, బాంబు జరిగింది అప్పుడు 90s. ఇప్పుడు ఈ సంబల్లో ఉన్న జమా మసీద్కి ఒక కమిటీ ఉంది, జమా మసీద్ కమిటీ అని ఉంది. వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ట్విస్ట్ ఏంటంటే హరిశంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్ అని ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారో వాళ్ళిద్దరు సుప్రీంకోర్టు అడ్వకేట్స్. వాళ్ళు అయోధ్య కేసు వాదించి ఒక కోలిక్కి తీసుకొచ్చి ఈరోజు అయోధ్య ఆలయం మనకు అందుబాటులోకి రావడానికి వాళ్ళు కారణం. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇప్పుడు ఈ కల్కి దీనికి గురించి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే లీగల్ ప్రాసెస్లో ఫస్ట్ వెళ్ళాల్సిన కోర్టు ఏంటి? డిస్ట్రిక్ట్ కోర్టు.
సో డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళింది, సంబల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళి జిల్లా కోర్టుకు వెళ్ళి కేసు వేస్తే అక్కడ చెప్పింది ఏంటంటే వాళ్ళు జడ్జిలు కాదు లాయర్స్, పిటిషన్ వేసిన లాయర్స్ చెప్పింది ఏంటంటే బాబర్ కాలంలో ఎట్లయితే అయోధ్య బాబ్రీ అక్కడున్న గుడి కూల్చేసి బాబ్రీ నిర్మించారో అట్లనే సంబల్లో కూడా అక్కడ హరిహర టెంపుల్ ఉండేది. ఓకే, హరిహర టెంపుల్ అంటే ఎందుకంటే కల్కి రాబోతున్నాడు కదా, కల్కి రాబోతున్న దానికి గుర్తుగా అక్కడ ఒక భవ్యమైన ఆలయం ఉండేది. అది శివ విష్ణువులు ఇద్దరికి సంబంధించింది. కల్కి అనేది విష్ణు అవతారమే, అక్కడ పుడతాడు అని చెప్తారు. అయితే ఏ ప్రాంత సంబల్లో ఎక్కడైతే పుడతాడో అక్కడ ఒక గుడి కట్టారు మన వాళ్ళు. ఎప్పుడు అత్యంత పురాతనమైన 100 సంవత్సరాల పురాతనమైనది అయితే అక్కడ ఒక గుడి ఉండేది. ఆ గుడి నిర్మాణం అయ్యి అద్భుతమైన శిల్పకళతో ఉన్న గుడిని బాబర్ కాలంలో బాబర్ అసిస్టెంట్ ఒకతను వచ్చి దాన్ని మొత్తం ధ్వంసం చేసి, ధ్వంసం అంటే మొత్తం అయోధ్యలో చేసినట్టు నీలమట్టం చేసి భూమిలో కలిపేలేదు, కొంత ధ్వంసం చేసి దాని చుట్టూనే మసీద్ లాగా కట్టేశాడు. అదే సంబల్ జమా మసీద్ అయిపోయింది అని వీళ్ళు పిటిషన్ వేశారు. వేసిన తర్వాత కోర్టు అది చూసి కోర్టు నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకుంది అంటే సర్వే చేయండి అని చెప్పింది. టెక్నికల్గా ఇది కోర్టు చట్టం ప్రకారం జరుగుతున్న పని. ఇందులో హిందువుల పట్ల కోర్టు పక్షపాతం చూపించింది ఏం లేదు. ఎందుకంటే అయోధ్య విషయంలో కావచ్చు, అంతకుముందు కాశీ మథురా విషయంలో కూడా ఇట్లాంటి సర్వేలు జరిగినాయి. జ్ఞానవాపిలో సర్వే జరిగింది కదా లోపల. మన మథురా కృష్ణ జన్మస్థానం ఇష్యూలో కూడా అక్కడ ఒక ఈద్గా ఉంటుంది. ఆ ఈద్గా లోపల కూడా సర్వే చేయడం జరిగింది. ఆ 2 కేసులు నడుస్తున్నాయి. ఈ 2 కేసుల్లాగే ఇప్పుడు సంబల్ విషయంలో కూడా సర్వే చేయమంటే లోపలికి వెళ్ళి సర్వే చేయడానికి వెళ్ళిన ఏఎస్ఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కొన్ని వందల మంది స్థానిక ముస్లింలు కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరో మొత్తానికైతే వచ్చి రాళ్లతో దాడి చేసి పోలీసులని చంపే ప్రయత్నం చేశారు. చంపడాల్సి వచ్చింది. అప్పటికే ఏఎస్ఐ అధికారులు సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఫుల్ భద్రతతో వెళ్ళారు కదా, ఈ పోలీసులు కూడా తిరిగి లాఠీ చార్జ్ చేయడము, కాల్పులు జరగడము ఇవన్నీ జరిపింది. అయితే కాల్పుల్లో చనిపోయారా లేదంటే తొక్కిసలాటలో చనిపోయారా తెలియదు, కానీ మొత్తానికి ఒక 4-5 సామాన్య ప్రజలు అయితే చనిపోవడం జరిగింది. పోలీసుల వైపు కూడా చాలా డ్యామేజ్ జరిగింది, చాలామంది గాయాలైనాయి. అందుకని ఇప్పుడు యోగి సర్కార్ చేసింది ఏంటంటే 800 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. చాలామందిని లోపలేస్తున్నారు. ముందు నిజాలు బయటకు వస్తాయి, అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి. కొన్ని లారీల కొద్ది రాళ్ళు రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ అప్పటికే. అంటే ఇదేదో ఆవేశంలో అప్పుడప్పుడు జరిగింది కాదు, ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు అనేది వినిపిస్తున్న వార్త. అయితే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, అది యూపీ సర్కార్ చూసుకునేది. అయితే కోర్టు చెప్పింది ఏంటంటే జిల్లా కోర్టు చెప్పిన దాన్ని హైకోర్టు పర్యవేక్షించి మళ్ళీ హైకోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, అంతవరకు తదుపరి చర్యలు ఏం తీసుకోకుండా ఉండండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకి, అంటే ఉత్తరప్రదేశ్ హైకోర్టు మీద బాధ్యత పెట్టింది. ఇప్పుడు ఆ కేసుని ఉత్తరప్రదేశ్ హైకోర్టు చూడాలి. దాన్ని మళ్ళీ అంటే అక్కడ లిస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు సంబల్ కేసు అనేది లిస్టింగ్ చేస్తే అక్కడ మళ్ళీ విచారణ జరుగుతుంది అన్నమాట. ఇదంతా లీగల్. అయితే మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి హిస్టరీ మాట్లాడుకోవాలి. హిస్టరీ ఏంటంటే ఇప్పుడు లాయర్స్, కేసు వేసిన లాయర్స్ చెప్తుంది ఏంటంటే బాబర్ కాలంలో అంటే 1500 అప్పుడు 15వ శతాబ్దంలో బాబర్ వచ్చినప్పుడు ఇస్లాం గొప్పతనాన్ని, ఇస్లామే హిందూ మతాన్ని తుడిచిపెట్టేసి ఇస్లాన్ని స్థాపించాలనుకొని దండయాత్రలు చేసిన మొహమ్మద్ గోరీ, గజనీ, తైమూరు లాగానే బాబర్ కూడా ఏంటంటే చాలా చోట్ల ఆలయాలు నేలమట్టం చేసి దాని మీద మసీదులు కట్టించుకున్నాడు. అటువంటిదే ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. ఇంకొందరు ఏం చెప్తున్నారంటే ఈ జమా మసీద్ లోపల ఒక శిలాఫలకం లాంటిది ఉంది. ఈ శిలాఫలకం లాంటిది ఉన్నప్పుడు దీనికి దాని మీద రాసి పెట్టిన ఒక ఏమంటారంటే ఒక మ్యాటర్ రాసింది. ఆ మ్యాటర్లో ఏముందంటే బాబర్ వచ్చినప్పుడు ఒక ఆలయాన్ని నేలమట్టం చేసి దాని మీద ఈ మసీద్ కట్టడం జరిగింది, జమా మసీద్ అని దాంట్లో రాసింది. అందులో బాబర్ అనే పేరుంది. కానీ కొందరు ఏమంటారంటే అది అసలు బాబర్ కాలంలో 1500 శతాబ్దంలో చేసింది కాదు, తర్వాత కాలంలో ఫార్జరీ చేసి ఎవరో మళ్ళీ తయారు చేసి దాని మీద పెట్టారని చెప్తున్నారు. అదొకవేళ ఆ శిలాఫలకం తొలగిస్తే, లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లేజర్ దీంతో చూసినా సరే దాని వెనకాల అసలు శిలాఫలకం ఉంది. ఆ శిలాఫలకం మీద హిందూ ఆలయానికి సంబంధించిన
మ్యాటర్ మొత్తం రాసుంది అని కొందరు వాదిస్తున్నారు. ఇప్పుడు ఈఎస్ఐ సర్వే చేస్తే తేలాల్సింది ఏంటంటే నిజంగా అక్కడ గుడా మసీదా. ఇప్పుడు కాశీలో మనకి గూగుల్ చేస్తే కూడా కనిపిస్తుంది కదా, వెనకాల అన్ని స్తంభాలు అవన్నీ ఉంటాయి, ముందర మసీదు ఉంటుంది. ఆ విధంగా ఈ జమా మసీదు లోపల కూడా ఇది ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన షాకింగ్, మన దేశంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు ఎంత నిర్లక్ష్యంగా ఎంత ముస్లిం సంతుష్టీకరణకు పాల్పడ్డాయని తెలవాలంటే అసలు ట్విస్ట్ ఏంటంటే జ్ఞానవాపి మసీదుని నడిపిస్తుంది ఎవరు? జ్ఞానవాపి మసీద్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అట్లా ప్రతి మసీదుకి, గురుద్వారాలకి అన్నిటికీ ఉంటాయి. మన టీటీడీకి కూడా హిందూ దేవాలయాలకు కూడా ఉన్నాయి. ఇట్లా జమా మసీద్ కూడా ఒక కమిటీ ఉంది. కానీ ఈ జమా మసీద్కి సంబల్ జమా మసీద్ కమిటీ ఏర్పడి దాన్ని చేస్తుంది, కానీ అసలు నిజంగా దాని మీద హక్కు లేదు. ఎందుకు? 1904లో అంటే బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ ఒక చట్టం ప్రకారం ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాపాడాల్సిన ఒక, అంటే ఇది చాలా రోజులు హరిహర టెంపుల్గా ఉండి హిందువులు రోజు పూజలు చేసుకునేవాళ్ళు. అయితే ముస్లింల సంఖ్య అక్కడ జనాభా పెరిగిన కొద్ది, సంబల్ అనే ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది ఇప్పుడు కూడా, కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తుంది. బ్రిటిషర్ల కాలంలో అప్పటికి పెరిగిపోయింది. అయితే 1500 శతాబ్దంలో బాబర్ వచ్చి కూల్పించిన తర్వాత అక్కడ మసీద్ కట్టిన తర్వాత మళ్ళీ హిందువులు వెనక్కి తీసుకొని గుడిలాగా మెయింటైన్ చేశారు కొన్ని రోజులు. ఇది కొందరు చెప్తున్నారు. మెయింటైన్ చేసిన దాన్ని కూడా మళ్ళీ ముస్లింలు వెనక్కి లాక్కునే ప్రయత్నం చేశారని కొంతమంది చెప్తున్నారు. ఆ వెనక్కి లాక్కోవడం ఎట్లా జరిగింది అంటే క్రమక్రమంగా జరిగింది. అక్కడ ఉన్న చిన్న కోనేరు లాంటి దాంట్లో ఉన్న నీళ్ళని మన వాళ్ళు పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు వాడుకోవడానికి అటువంటి వాటికి కొన్ని వాడేవాళ్ళు. ఇప్పుడు సంబల్ ప్రాంతంలో ఉన్న 90 ఏళ్ల ముసలోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మా అప్పుడు కూడా మేము దాని లోపలికి వెళ్ళి పూజలు అట్లాంటివి చేసుకునేవాళ్ళం, కానీ అప్పటికే అది మసీద్ అయింది. మెల్లమెల్లగా దాన్ని మసీద్ చేసేసింది, పూర్తిగా మసీద్ చేసారు. అది తర్వాత కాలంలో ఏమైంది, స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పాలన, సమాజ్వాదీ పాలన వచ్చినాక ఇంకా లోపలికి హిందువుల్ని రానియడం మానేశాను. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు కోర్టుని అడుగుతుంది ఏంటంటే మసీదులకు ఇప్పటికీ హిందువులను కూడా అనుమతించాలి, అక్కడ పూజలకు అనుమతించాలని కూడా ఒక డిమాండ్ ఉంది. రెండోది అసలు అది మసీదా గుడి అని తేలాల్సింది ఉంది. నేను చెప్పినట్టు అక్కడ ఉన్న శిలాఫలకం అబద్ధమా నిజమా, దాని వెనకాలన్న అసలు శిలాఫలకం మీద ఏముంది, 1500 శతాబ్దంలో అప్పుడు అంటే ఇప్పటి నుంచి ఒక 800 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు రాసింది ఏంటి, అవన్నీ తేలాల్సిన విషయాలన్నమాట. రెండోది బ్రిటిషర్ల కాలంలో దీన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద డిక్లేర్ చేసిండ్రు. డిక్లేర్ చేసినవన్నీ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మన దగ్గర గోల్కొండ, చార్మినార్ అయినా సరే ఏఎస్ఐ కంట్రోల్లో ఉంటాయి, అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటే మన యోగి కంటే ముందు వచ్చిన బీజేపీ ప్రభుత్వం కంటే ముందు వచ్చిన సెక్యులర్ ప్రభుత్వాలు చేసింది ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కబ్జా చేసేసింది. ఏది? సంబల్ జమా మసీద్ కమిటీ. అన్అఫీషియల్ అది. ఇప్పుడు కోర్టుకు వాళ్ళని ఏమైనా పేపర్లు చూపించమని అడిగితే చూపించడానికి కూడా ఏం లేవు. లేదు, సింపుల్గా ఏముంది, వక్ఫ్ వచ్చి ఇది మా భూమి అంటది. వక్ఫ్ చట్టం ఉంది కదా వీళ్ళని కాపాడడానికి, అట్లా చేస్తే చేయాల్సిందే తప్ప నిజంగా వీళ్ళకి ఎవరు వచ్చి చూసుకోండి మీరు అని అప్పచెప్పలేదు, కానీ వీళ్ళు ఏఎస్ఐ దగ్గర ఉండాల్సిన భూమిని కబ్జా చేసి ఈరోజు ఏఎస్ఐని కూడా రానివ్వట్లేదు, హిందువులని రానివ్వట్లేదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కూడా లోపల రానివ్వట్లేదు. లోపలికి వస్తున్నందుకే హింస జరిగిందన్న. సో వాళ్ళ దగ్గర యూనిటీ ఎక్కువ ఉంది స్వామి. బేసిక్గా వాళ్ళు ఏం చేయాలనే చేసేస్తారు. అంటే తక్కువ ఉన్నా కానీ వాళ్ళు, తక్కువ జనాభా ఉన్నా కానీ వాళ్ళు చేయాలని చేస్తారు, ఎక్కువ జనాభా ఉన్నా కానీ వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఎక్కువ జనాభా ఉండే కాడ అరాచకాలు చేసి వాళ్ళకి కావాల్సింది. అదే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏంటి, పూర్తిగా మెజారిటీ వాళ్ళే కాబట్టి తమకు ఇష్టం వచ్చినట్టు రాక్షస చర్యలు చేస్తారు, గుళ్ళు కూల్చేస్తారు. ఇస్కాన్ వాళ్ళకు అన్నం పెట్టింది, వరదలు వచ్చినప్పుడు ఇస్కాన్ అన్నం పెట్టింది. అదే ఇస్కాన్ని బ్యాన్ చేయమని కోరుతున్నారు. అట్లనే ఈ చిన్మయ్ కృష్ణదాస్ అనే ఆయన చేసింది ఏంటి, హిందువులందరూ ఐకమత్యంగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. అది వాళ్ళకి నచ్చలేదు, అందుకని ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన ప్రాణానికే ప్రమాదంగా మారింది. ఇంత దరిద్రాలు మన దగ్గర ఏమో మైనారిటీగా ఉన్న ఒక దగ్గర కూడా ఏంటి ఐకమత్యంతో ఓటర్, ఇప్పుడు అక్కడికి వెంటనే సంబల్ జమా మసీద్ వివాదంలో అఖిలేష్ యాదవ్ జొరబడి వాళ్ళ తప్పేం లేదని ఆల్రెడీ వకాల్తా పుచ్చుకున్నాడు, వాళ్ళ తరఫున నిలబడ్డాడు. ఇప్పుడు మన వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళకు ఓట్లు ఉన్నాయి, ఓటు హక్కు ఉంది, సో వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఆ ఐకమత్యం హిందువుల్లో లేదు. ఇవన్నీ సమస్యలు. ఇప్పుడు దీనికి కంటిన్యూయేషన్ ఏంటంటే ఇదే వారంలో గత 1 వీక్లో జరిగిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అజ్మీర్లో
దర్గా ఉంది. ఆ దర్గా చిస్తీ వంశం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ 2 దర్గాలకు పోయే దరిద్రులు హిందువులే ఎక్కువ. హిందువులు పోతారు, ముస్లింలు పోతారు. అయితే ముస్లింలలో అందరు పోరు. ముస్లింలలో సున్నీ ముస్లింలు ఉంటారు, వాళ్ళు ఓన్లీ మసీద్కి వెళ్తారు, దర్గాలకు ఇట్లాంటి వాటికి వెళ్ళారు. అయితే వాళ్ళలో కొంతమందికి ఈ దర్గాల మీద ఆసక్తి ఉంటుంది. హిందువులకు సహజంగానే అన్ని చోట్లకి వెళ్తుంటారు కదా. మన దగ్గర తెలంగాణలో జాంగీర్ పీర్లని ఉంది, కడప దర్గా ఉంది, నెల్లూరు రొట్టెల పండుగ ఉన్నాయి. మన వాళ్ళకి మొన్న కడప దర్గా కూడా కాంట్రవర్సీ జరిగింది కదా ఈ మధ్యకాలంలో. అజ్మీర్ దర్గాకి అజ్మీర్ దర్గా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తుంది ఏంటంటే, దేశ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా మా అజ్మీర్ దర్గాకి చాదర్ పంపిస్తారు, అదే చద్దర్ దుప్పటి, సమాధి మీద కప్పే దుప్పటి పంపిస్తారు. ఇది అజ్మీర్ దర్గా మీద హిందువులకే ఎక్కువ విశ్వాసం ఉంది ముస్లింల కంటే. దీని మీద కోర్టుకు వెళ్ళడం అనేది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నాడు. ఎవరు? అజ్మీర్ దర్గా ప్రస్తుత హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు అంటే ఆ లోపల సమాధి చేసిన ఎవరైతే ఉన్నారో ఆయన వంశం వాడు అనమాట. ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి గూగుల్ చేస్తే చాలా అంశాలు తెలుస్తాయి. ఆయన మంచివాడని చెప్పే రచయితలు, పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆయన మహమ్మద్ గోరీతో కలిసి ఇస్లాం వ్యాప్తి చేసుకోవడం కోసం వచ్చినవాడు. ఆయన ఈ దేశం వాడు కాదు, ఇరాన్ పక్క నుంచి వచ్చినవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇస్లాం వ్యాప్తి చేసి అజ్మీర్లో చనిపోయాడని చెప్తారు. ఆయన మీద అనేక వివాదాస్పదమైన పుస్తకాలు వచ్చినాయి. అందులో నిజాలు ఉన్నాయి అని లేవని రకరకాల చర్చలు ఉన్నాయి. కానీ ఎంతైనా ఆయన ఒక సూఫీ సెయింట్ కాబట్టి ఆయనకు తన మత విస్తరణ చేసుకోవడం అనేది ప్రధానం. అందులో భాగంగా ఆయన అజ్మీరే ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అజ్మీర్లో అనేక పురాతన ఆలయాలు ఉండేవి రాజ్పుత్ల కాలంలో. ఆ ఆలయాల ముందు గోమాంసం తింటూ, గోవుని చంపి గోమాంసం తింటూ ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ కాలంలో రెగ్యులర్గా జరిగేదని, ఆయన అనేక మంది హిందువులని మత మార్పిడి చేశాడని ఇవన్నీ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ అజ్మీర్ దర్గా అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. దాని కింద సంకట్ మోచన్ మహాదేవ్ శివాలయం ఉంది అని చెప్పడము, రాజస్థాన్ కోర్టు దాని విచారణకు అంగీకరించడంతో పెద్ద సెన్సేషన్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు దాని మీద దృష్టి మరలిందనమాట. ఎందుకంటే ఇది సంబల్ జమా మసీద్ కంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా ఏదైతే ఉందో దీనికి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు కావచ్చు, అమెరికా, యూరోప్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా దీని ఫాలోవర్స్ ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే, రజత్ శర్మ అని ఒక హిందీ న్యూస్ ప్రజెంటర్ ఒక ఆయన ఉంటాడు, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఆయన రైట్ వింగ్ జర్నలిస్టే, జాతీయవాది, అన్నీ బాగానే ఉంటాయి. ఆయన కూడా ఈసారి ఏమంటున్నాడంటే, ఇట్లా మనం ప్రతి దర్గా మసీద్ కింద ఉన్న గుడి గురించి తవ్విదీస్తూ పోతే వివాదాలు పెరిగిపోయి గొడవలు అయిపోతాయి అని చెప్తున్నారు. అంతర్యుద్ధం మొదలవుతుంది. అంతా బాగానే ఉంది కానీ మనం ఊరుకుంటాం. సరే, వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒక్కసారన్నా ఎదురొచ్చి ఇది మీరు తీసుకోండి అని ఇచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు మహమ్మద్జీ, మన మోహన్ భాగవత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కూడా చెప్తుంది ఏంటంటే, సంబల్ జమా మసీదు, అజ్మీర్ షరీఫ్ దర్గా ఇవన్నీ ఇట్లాంటివన్నీ వదిలేద్దాము అనుకుంటున్నారు కదా. మరి కాశీ, మథురా అన్న వాళ్ళ సంగతి ఏంటి? అసలు అయోధ్య రామాలయం అప్పటి నుంచి కూడా జాతీయవాదులు, హిందూ సాధు సత్పురుషులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ చెప్తున్నది ఏంటంటే, ప్రధానంగా 3, మొత్తం 30,000 గుళ్ళు ఉన్నాయని అంటున్నాం కదా. అవన్నీ కేసులు కోర్టులకు తిరిగితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి కదా. మరి హిందువుల మనోభావాలు కూడా కావాల్సిందే కదా. అట్లీస్ట్ అయోధ్య అయిపోయింది కోర్టు ద్వారా. మరి కాశీ, మథురా కోర్టు బయట చర్చించుకొని వాళ్ళు కాశీ, మథురా సైట్ మనకు అప్పచెప్పి వాళ్ళు ఇంకో దగ్గర మంచి కొత్తది కట్టుకోవచ్చు కదా. ఎవ్వరు కూడా వాళ్ళు కొత్తగా కట్టుకుంటామంటే విరాళాలు కూడా ఇవ్వడానికి హిందువులు రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు అయోధ్యలో ప్రభుత్వ భూమిలో వాళ్ళు కొత్త మసీదు కట్టుకుంటున్నారు. బాబ్రీ పోయింది కాబట్టి ఇంకోటి కట్టుకుంటున్నారు. అట్లా కాశీలో, మథురాలో కూడా కొత్త మసీదులు కట్టుకోవచ్చు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి కదా. అట్లా సంబల్ కావచ్చు, అజ్మీర్ షరీఫ్ దర్గా కావచ్చు, ఇలాంటి అన్నీ పుడుతూనే ఉంటాయి. ఎందుకు పుడుతుంటాయి అంటే, మన దేశంలో ఒక సమాజం ఏమో సెక్యులరిజం పాటించాలి, ఇంకో సమాజం ఏమో మతోన్మాదం పాటించాలి. దీనికి రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే అందరు కూడా మద్దతు తెలుపుతారు. ఈ ఫార్ములాకు వర్కౌట్ కాదు. విన్నారు కదా, మన దేశంలో ఎన్నో దర్గాల కింద, ఎన్నో మసీదుల కింద ఎన్నో వేల ఆలయాలు ఉన్నాయి. అయితే మనకు ఆల్మోస్ట్ అన్న చెప్పింది ఏంటంటే 30,000 దర్గాలు, మసీదుల కింద 30,000 ఆలయాలు ఉన్నాయని చెప్తున్నాడు. అండ్
మనకు అవన్నీ కాదు, ఫస్ట్ మథుర కాశీ అయితే మనకు వచ్చేస్తే బెటర్ అనే ఉద్దేశంలో ఉన్నాం. అండ్ అన్నీ రావాలి, వస్తే బెటర్ అని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే మనం యూనిట్గా, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనిట్గా ఉంటే అన్నీ వస్తాయి. వాళ్ళలో యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తున్నారు, నడుస్తుంది. మనలో యూనిటీ లేదు కాబట్టి మనం ఇటు ఏడుస్తున్నాం. సో ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రాంలో కామెంట్ చేయండి, మన వీడియోలో ఖచ్చితంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ మీరు ఏదైనా కామెంట్ చేసి దాన్ని బట్టి దానికి ఆన్సర్గా అన్న జస్ట్ సేయింగ్ అంటూ మీకు ఎటువంటి క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ ఇస్తాడు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. జై హింద్ అన్న. జై హింద్.